ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి APCOS ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించి ప్రధానంగా హెడ్ ఆఫీస్గా ఏదైతే వర్క్ చేస్తుందో మనకి APCOS నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే ప్రజెంట్ పార్వతీపురం అంటే విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేవారికి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా 1 by 1 అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ముందుగా అయితే ఇక్కడైతే పార్వతీపురం నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేవారికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి మనకి చాలా క్లియర్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవారికి లైబ్రరీన్ అనమాట అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మనం చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ కావాలని అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ శాలరీ వచ్చేప్పటికి చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా 18,500 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క అవుట్సోర్సింగ్ లైబ్రరీన్ పోస్ట్ ఒకటి మరియు ప్రస్తుత ఖాళీ ఏర్పడిన ఒక అవుట్సోర్సింగ్ లైబ్రరీన్ పోస్టు మొత్తం 2 లైబ్రరీన్ పోస్టులకు స్థానికులైన అభ్యర్థులతో అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయటకు దరఖాస్తులు కోవడమైంది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి, స్థానికులు అంటే లోకల్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మామూలుగా అయితే మనకి 80:20% ఉంటుందన్నమాట లోకల్ నాన్ లోకల్ రేషియో వచ్చేవాటికి. సో ఇక్కడ వచ్చేవాటికి మనకు ఒక వేకెన్సీ 2 వేకెన్సీసే ఉన్నాయి కాబట్టి ఒకటి రిజర్వ్లో ఉంది, ఇంకోటి అన్రిజర్వ్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనం అన్ని డిస్టిక్ల వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే నాన్ లోకల్ వాళ్ళకి రావాలంటే లోకల్ వారు ఎవరు కూడా అప్లై చేయకపోతేనే వస్తుందన్నమాట. లోకల్ వాళ్ళు ఎవరు అప్లై చేసినా ఖచ్చితంగా వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. క్వాలిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు. తర్వాత వేరే డిస్టిక్ వాళ్ళు ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికైతే నేను చెప్పాను కదా రీజను, లోకల్ వారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నాన్ లోకల్ వారికి ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం లైబ్రరీ అవుట్సోర్సింగ్ అనమాట. ఇది వచ్చేటికి ఎస్టీ ఉమెన్ అనమాట. సో 41 years వరకు ఉంది. SC ST BC వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో 5 years కలిపేశారు. ఇంకా అదేవిధంగా ఇంటర్మీడియట్తో పాటు సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మరియు మనం ఏదో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా 18,500 రూపీస్ అనమాట దీనికి సంబంధించిన శాలరీ వచ్చేటికి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయా అభ్యర్థుల బయోడేటా దరఖాస్తుతో పాటు సర్టిఫికేట్ల జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి ఇచ్చే మనం సైన్ చేయించుకోవాలన్నమాట. సైన్ చేయించుకొని ఈ యొక్క 26 జూలై సాయంత్రం 5 లోపు మనం ఈ యొక్క అశోక్ ఆనంద గజపతి రోడ్డు విజయనగరం మనకి పిన్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించాలన్నమాట. సో ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేట్గా వస్తే ఎవరిదైనా అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడు. అభ్యర్థుల పైన తెలిపిన 2 పోస్టులు అనగా ST ఉమెన్ మరియు OC పోస్టులు ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారు మీ బయోడేటాలు ఖచ్చితంగా మనం తెలపాలన్నమాట. సో మనకి ఇది విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి అయితే ముందుగా రిలీజ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా రీసెంట్గా కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ యొక్క లైబ్రరీ పోస్టులు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కానివ్వండి, అదేవిధంగా గుంటూరు, నెల్లూరు, ఇలా రాయలసీమ కోస్తాంధ్రకు సంబంధించి ఎప్పుడు ఎటువంటి డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చినా మనం చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మేము చెప్పిన కండిషన్ గుర్తుందిగా లోకల్ వారికే ముందు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత నాన్ లోకల్ వారికి ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా కానీ మినిమం 5 పోస్టులు కానీ ఉంటే ఒకటి నాన్ లోకల్ వారికి ఖచ్చితంగా వచ్చేది, లోకల్ వారికి 4 ఉండేవి అనమాట. కానీ ఒకటే ఉంది కాబట్టి ఒకటి రిజర్వేషన్ ఉమెన్ ఉందన్నమాట ST, ఇంకోటి OC జనరల్ వాటికి ఓపెన్లో మనం పోటీ పట్టడానికి అవకాశం ఉంటుంది వేరే డిస్ట్రిక్ట్ అయినా సరే. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకి లోకల్ వారు ఎవరు అప్లై చేయకపోతే నాన్ లోకల్ వారికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.